ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నమ్మకమైన దేవా, కృపావాత్సల్యత కలిగినటువంటి తండ్రి, నేను నమ్మకత్వం బట్టి మీ మంచితనం బట్టి మీకు ఎంతో వందనములు చెల్లిస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో షిలోహులో ప్రభా, ఈ విధంగా ప్రభా మీ సన్నిధికి రాగలగడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనములు. సహోదరీలముగా ప్రభా మరి తండ్రి మీ సన్నిధిలో చేరి ఉన్నాం. దయతో మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. తండ్రి ఈ దినమంతా మీరు చూపిన కృపను బట్టి, మీరు చేసిన సహాయంను బట్టి మీకు ఎంతో వందనములు చెల్లిస్తున్నాను ప్రభా. మరి తండ్రి నీ బిడ్డలైన వారందరినీ కూడా మీరు కాపాడుతూ వచ్చారు. వారి పనుల్లోనూ వారి ప్రయాణాల్లో మీరు సహాయపడుతూ వచ్చినందుకే మీకు వందనములు. తిరిగి ప్రభా కూడికి నిమిత్తమై మీరు తీసుకుని వచ్చినందుకు కూడా మీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో ప్రభా మేము గడిపే సమయంలో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. పాటల ద్వారా నీ నామమునకు మహిమ తెచ్చుకొని మనం ప్రార్థిస్తున్నాం. వాక్య ధ్యానంలో కూడా మీరు తోడై ఉండండి ప్రభా. నీ స్వరాన్ని వినిపించండి తండ్రి. ప్రభా ఏమి మాట్లాడాలో ఏమి పలకవాలో ప్రభా మీరే నీ సింహాసనం నుంచి మీ మాటలు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మంచి వాతావరణం మాకు అనుగ్రహించండి. కరెంటును కూడా మీ స్వాధీనంలో ఉంచుకునండి. ఇంకా రావాల్సినటువంటి ప్రభా తండ్రి సహోదరులను మీరు తీసుకొని రండి. మీరే సమయంలో దీవెనకరంగా చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. గతం ప్రభా మరి తండ్రి నా పతనములు, నా బుద్ధిహీనతలు, మా పొరపాటులు మీరు క్షమించి మీ శిలువ రక్తం చేత మమ్మల్ని కడిగి పవిత్రపరిచి దేవా ఈ సమయంలో ప్రభా మరి తండ్రి మా ద్వారా మీరు మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఏ విధంగా ప్రభా మరి చేరి వచ్చిన మీ బిడ్డలతో నాతో మీరు మాట్లాడండి ప్రభా. ఎవరు ఏ మేలు కొరకే వచ్చారో, ఏ ఆత్మీయ అక్కర అవసరం కొరతే వచ్చారో వారితో కూడా మీరు మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. మీరు అధికారివై ఉండి ఈ సమయం అంతా దీవెనకరంగా చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ పరిచయం మీరు నీరు కట్టి ఫలింప చేయవలసిందిగా ప్రార్థిస్తూ ఇచ్చిన సమయం కొరకే మీ వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. భక్తులారా స్మరించెదము. పాట సంఖ్య 215. భక్తులారా స్మరించెదము. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. అడిగి ఊహించు వాటి కన్నా మరి అడిగి వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసే, సర్వము చక్కగా చేసే. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. శ్రీ యేసే మన శిరస్సుయుండి మహాబల శూరుండు. శ్రీ యేసే మన శిరస్సుయుండి మహాబల శూరుండు. సర్వమునిచ్చే
వాడు సర్వమునిచ్చెను తన హస్తముతో ఎంతో దయగలవాడు. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. గాలి తుఫానులను గతించి బాధలను తొలగించే, గాలి తుఫానులను గతించి బాధలను తొలగించే, శ్రమలలో మనకు తోడై ఉండి, శ్రమలలో మనకు తోడై ఉండి బయలుపరచె తన జయమున్. శ్రమలలో మనకు తోడై ఉండి బయలుపరచె తన జయమున్. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. మన పక్షమున తానే పోరాడి సైతానును ఓడించి, మన పక్షమున తానే పోరాడి సైతానును ఓడించి, ఇంతవరకును ఆదుకొనెనుగా, ఇంతవరకును ఆదుకొనెనుగా తన మహాత్మ్యము చూపే. ఇంతవరకును ఆదుకొనెనుగా తన మహాత్మ్యము చూపే. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. కొంచెము కాలమే మిగిలి ఉన్నది ప్రభువును సంధించుటకై. కొంచెము కాలమే మిగిలి ఉన్నది ప్రభువును సంధించుటకై. కనుక మనము నడుచుకొనెదము, కనుక మనము నడుచుకొనెదము ప్రభు మార్గములయందు. కనుక మనము నడుచుకొనెదము ప్రభు మార్గములయందు. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. అడిగి ఊహించు వాటి కన్నా మరి, అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసే, సర్వము చక్కగా చేసే. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ.
పుస్తకంలో 482. పాట సంఖ్య 482. ఆనందము ప్రభు నా కొసగిను. జీవిత రాజాయను. పాట సంఖ్య 482. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. నాయుల్లమందు యేసు వచ్చెను, నా జీవిత రాజాయను. నాయుల్లమందు యేసు వచ్చెను, నా జీవిత రాజాయను. ప్రభుని రుచించి ఎరిగి తిని, ఎంతో ఎంతో ప్రేమామూర్తి. ప్రభుని రుచించి ఎరిగి తిని, ఎంతో ఎంతో ప్రేమామూర్తి. విశ్వమంతటనే గాంచలేదు విలువైన ప్రభు ప్రేమను. విశ్వమంతటనే గాంచలేదు విలువైన ప్రభు ప్రేమను. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. శత్రువున్ ఎదిరించి పోరాడెదన్, విజయము పొంద బలముందెదన్. శత్రువున్ ఎదిరించి పోరాడెదన్, విజయము పొంద బలముందెదన్. ప్రభువుతో లోకము జయించెదన్, ఆయనతో జీవించెదన్. ప్రభువుతో లోకము జయించెదన్, ఆయనతో జీవించెదన్. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. నా సంతోషం సముద్రపు అలలను పోలి, పైకి ఉప్పొంగి ఎగయుచుండే. నా సంతోషం సముద్రపు అలలను పోలి, పైకి ఉప్పొంగి ఎగయుచుండే. నన్ను పిలచ
నూతన జీవముసగెన్ ఆనందము ప్రభు నాకు సగెను నా జీవితమే మారెను ఆనందము ప్రభు నాకు సగెను నా జీవితమే మారెను నాయుల్లమందు యేసు వచ్చెన్ నా జీవిత రాజాయను నాయుల్లమందు యేసు వచ్చెన్ నా జీవిత రాజాయను మనం వేసిన వారలము తన వారిగానే 506 మనమేసుని వారలము తన వారిగానే యుందుము మనమేసుని వారలము తన వారిగానే యుందుము మనలను రక్షించెను తనకే స్తుతి పాడెదము మనలను రక్షించెను తనకే స్తుతి పాడెదము మనమేసుని వారలము తన వారిగానే యుందుము మనమేసుని వారలము తన వారిగానే యుందుము కృపా సత్య సంపూర్ణ వాక్యము నరరూపియాయేను కృపా సత్య సంపూర్ణ వాక్యము నరరూపియాయేను కనుగొంటిమి తండ్రి మహిమను జనతైక కుమారునిలో కనుగొంటిమి తండ్రి మహిమను జనతైక కుమారునిలో తన ప్రేమ అద్భుతమైనది మనము కొనియాడెదము మన ప్రేమ అద్భుతమైనది మనము కొనియాడెదము మనమేసుని వారలము తన వారిగానే యుందుము మనమేసుని వారలము తన వారిగానే యుందుము వారు ఆయన తట్టు చూడగా వెలుగు కలిగేను వారు ఆయన తట్టు చూడగా వెలుగు కలిగేను మనలను
ప్రభువు తముడని ఎరిగి తనకే స్తుతి పాడెదము. ప్రభువు తముడని ఎరిగి తనకే స్తుతి పాడెదము. మనమే స్తుతి వారలము, తన వారిగానే యుందుము. మనమే స్తుతి వారలము, తన వారిగానే యుందుము. మహిమా నివాసించు మహిమా రాజ్యంబు మహిమాతో నిండియుండును. మహిమా నివాసించు మహిమా రాజ్యంబు మహిమాతో నిండియుండును. మన ప్రభువే దీపమయుండును, తన వెలుగు ప్రచురమగున్. మన ప్రభువే దీపమయుండును, తన వెలుగు ప్రచురమగున్. యుగ యుగములు మనమంతా ప్రభు యేసుతో నుండెదము. యుగ యుగములు మనమంతా ప్రభు యేసుతో నుండెదము. మనమే సునివారలము, తన వారిగానే యుందుము. మనమే సునివారలము, తన వారిగానే యుందుము. మనలను రక్షించెను, తనకే స్తుతి పాడెదము. మనలను రక్షించెను, తనకే స్తుతి పాడెదము. మనమే సునివారలము, తన వారిగానే యుందుము. మనమే సునివారలము, తన వారిగానే యుందుము. బైబిల్ పల్లవి పాడుకుందాం. అశ్రేష్టంబో గ్రంథములో ఏ చోట చూచినా ఆదరణయున్నది. సుఖ దుఃఖంబులో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడే. విశేష్టంబో గ్రంథములో ఏ చోట చూచినా ఆదరణయున్నది. సుఖ దుఃఖంబులో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడే. బైబిల్ గ్రంథంలో నుంచి 2వ దినవృత్తాంతంలో 27వ అధ్యాయము. 2వ దినవృత్తాంతంలో 27వ అధ్యాయం. రెండవ దినవృత్తాంతంలో 27వ అధ్యాయము 1-2 వచనంలో చదువుకుందాం.
యోతాము ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. అతని తల్లి సాదోకు కుమార్తె, ఆమె పేరు యెరూషా. యెహోవా మందిరంలో ప్రవేశించుట తప్ప అతడు తన తండ్రి అయిన ఉజ్జియా యొక్క చర్య అంతటి ప్రకారము చేయొచ్చు యెహోవా దృష్టికి యథార్థంగానే ప్రవర్తించెను. అతని కాలంలో జనులు మరింత దుర్మార్గంగా ప్రవర్తించుచుండరి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నమ్మకమైన దేవా, కృపావాత్సల్యత కలిగినటువంటి తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామం బట్టి మీకు ఎంత వందనంలో చెల్లిస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో తండ్రి పాటల ద్వారా మీరు మహిమ పొందినారని నమ్మి విశ్వసిస్తున్నాం. తిరిగి వాక్య ధ్యానంలోనికి వెళ్తున్నాం. ప్రభా తండ్రి, ఇక్కడ నిలబడుతున్నటువంటి నీ అవసరాలు నేను బలహీనరాలను ప్రభా, అనేకమైనటువంటి తిరుగుబాటు స్వభావం తండ్రి ప్రభా, విధేయత ప్రభా, మిమ్మల్ని దుఃఖపెట్టిన సందర్భంలో ఎన్నో నా జీవితంలో ఉన్నాయి. కనుక ఎక్కడైతే మిమ్మల్ని బాధ పెట్టి దుఃఖపెట్టానో, మిమ్మల్ని విసిగించానో ప్రభా, మిమ్మల్ని ఆయాసపరిచానో దయతో నన్ను క్షమించి నీ శిలువ రక్తం చేత నన్ను కడిగి నన్ను పరిశుద్ధపరచండి. దేవా, నన్ను పరిశోధించుము, నన్ను పరీక్షించుము. నీకు ఆయాస్కరమైనటువంటి మార్గం జీవితం నాలో ఏదో ఉందో తొలగించమని భక్తుడైన దావీదు గారు ప్రార్థించినట్లుగా దేవా, నా జీవితంలో కూడా మీకు ఇష్టమైనది ప్రభా, నాలో ఎక్కడైతే లోపం ఉందో దయతో నన్ను క్షమించి మన్నించి నీ శిలువ రక్తం చేత కడిగి నిలబడుతుండగా ప్రభా, మీరని వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి. మేము వెళ్ళిన స్వరాన్ని వినిపించమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధమైన వాతావరణం మా మధ్య మీరు ఉంచండి. దేవా, మీతో సహవాసం కలిగి ఉండుటకు ప్రభా మీరు కృప చూపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. సమస్తం క్రమంగా మర్యాదగా మీరు జరిగించండి. మీ నామమునకు మాత్రమే మహిమ తెచ్చుకునండి. యేసు తప్ప మరెవరినో వారికి కనబడలేదని వాక్యంలో రాయబడినట్లుగా తండ్రి ప్రభా, ఏది కూడా మా మధ్య కనబడకుండా శరీర సంబంధమైనది మానవ సంబంధమైనది ప్రభా మరి తండ్రి కనబడకుండా మీ ఆత్మీయమైన తలంపులతో మమ్మల్ని నింపవలసిందిగా ప్రార్థిస్తున్నాం. కనికరించి కృప చూపించండి. మీ అధికారాన్ని కోరుకుంటున్నాం దేవా. మీ ఆత్మ స్వేచ్ఛ స్వాతంత్ర్యం మా మధ్య ఉంచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. కనికరించండి. నీ బిడ్డలకు మీరనే వాక్యం విరిచి వడ్డించండి ప్రభా. నీ వాక్యం ద్వారా మేము ఆదరణ పొందుటకు, మేలు పొందుటకు, మా ఆత్మీయ జీవితంలో క్షేమాభివృద్ధి పొందుటకు మీరే మాకు సహాయపడమని ఇచ్చిన సమయం కొరకే మీ కొందనంలో చెల్లిస్తూ యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రెండవ దినవృత్తాంతంలో 27వ అధ్యాయము 1-2 వచనాలు మరొకసారి మనం చదువుకుందాం. యోతాము ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. అతని తల్లి సాదోకు కుమార్తె, ఆమె పేరు జెరూషా. ఇక్కడ మరి రెండవ దినవృత్తాంతంలో 27వ అధ్యాయంలో యోతాము యొక్క తల్లి గురించి మరి మనం చూసుకుంటున్నాం. ఈ యోతాము యొక్క తల్లి ఎవరు? యెరూషా. ఇంగ్లీషులో జెరూషా, తెలుగులో యెరూషా. మరి యెరూషా యొక్క జీవితం మరి ఎలా ఉంది, ఆమె ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అని అంటే, ఒక స్త్రీ మరి ఒక తల్లిదండ్రులకు కుమార్తెగా, తర్వాత మరి వివాహమైన తర్వాత ఒక భర్తకు భార్యగా, తర్వాత పిల్లలను కన్నాక పిల్లలకు ఒక తల్లిగా తన జీవితాన్ని సంపూర్తి చేస్తుంది. కాబట్టి యెరూషా జీవితంలో కూడా 3 విధాలైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి జీవితాన్ని ముగ్గురి ద్వారా తన జీవితాన్ని సంపూర్తి చేసినటువంటిదిగా ఉంది. ఈ యెరూషా యొక్క తండ్రి సాదోకు. ఈ యెరూషా యొక్క తండ్రి పేరు సాదోకు అనమాట. సాదోకు ఎవరు అంటే ప్రధాన యాజకుడు. ఒక ప్రధాన యాజకుడు అయినటువంటి లేవి గోత్రంకు సంబంధించినటువంటి కుటుంబంలో ఈ యెరూషా జన్మించింది. తన జీవితం అంతా మరి దైవికమైనటువంటి కుటుంబంలో పుట్టి భక్తి, మర్యాద, మాదిరి కలిగినటువంటి జీవితం ఈ యెరూషా జీవిస్తూ వచ్చింది. తన జీవితంలో బాల్యం నుంచి మరి తన జీవితం అంతా ఎంతో అద్భుతంగా తన జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చింది. ఒక ప్రధాన యాజకుడికి కుమార్తెగా తన జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చింది. అయితే మరి ఒక ప్రధాన యాజకుడు ఏ విధంగా ఉండాలి? ప్రధాన యాజకుడు అంటే అసలు ఎవరు? బైబిల్లో రాయబడింది. ప్రధాన యాజకుడు ఏ విధంగా ఉండాలంటే హెబ్రీ పత్రిక చూద్దాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం.
హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ప్రతి ప్రధాన యాజకుడును ఉమ్, మనుష్యులలో నుండి ఏర్పరచబడిన వాడై ఆ, పాపముల కొరకు అర్పణలను ఉమ్, బలులను అర్పించుటకు ఉమ్, దేవుని విషయమైన కార్యములు జరిగించుటకు జరిగించుటకై మనుషుల మనుష్యుల నిమిత్తము. నిమిత్తము నియమింపబడెను. ఇక్కడ ఎట్లుండాలంటే ప్రధాన యాజకుడు ఎవరి కొరకు ఏర్పాటు చేయబడినాడు? మనుషుల నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు. అంటే ఎవరైతే పాపములు చేస్తారో, ఎవరైతే మరి వారి పాపం నుంచి విముక్తి పొందాలో వారి నిమిత్తమై బలులు అర్పించుటకు ఒక మనుషుల్లో నుంచి ఏర్పరచబడినటువంటి గొప్ప సాధనముగా ప్రధాన యాజకుడిగా యేసుక్రీస్తు ప్రభువారు మరి యాజకుడిగా ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు ఈ సాధోకిని. ఎట్లా ఉండాలంటే ఆయన అర్పణలో బలి అర్పించాలి, దేవుని విషయమై కార్యంలో జరిగించుటకే మనుషుల నిమిత్తము నియమించబడినటువంటి వాడు. మనుషులకు దేవునికి మధ్యవర్తిగా ఈ ప్రధాన యాజకుడిగా ఉండి ఎవరైతే పాపములు చేస్తారో, ఎవరైతే అపరాధములు చేస్తారో వారి నిమిత్తము దినదినం దహన బలులు, పాప పరిహారార్థ బలులు అర్పించేటువంటి వాడుగా ఈ ప్రధాన యాజకుడు ఉంటాడనమాట. అందుకనే మనుషుల్లో నుంచి ఏర్పరచబడినటువంటి వాడు. అందుకే వాక్యంలో రాయబడింది కదా అపోస్తుల కార్యంలో, ఇదిగో నేను ఆదుకొని నా సేవకుడు ఇతని యందు నా ఆత్మ ఉంచున్నాను. సేవకుడు ఒక ప్రధాన యాజకుడు ఏ విధంగా ఉండాలంటే పరిశుద్ధుడుగా ఉండాలి, ఏ పాపం లేనటువంటి వాడిగా ఉండాలి, ఏకపత్ని పురుషుడుగా ఉండాలి, ఏ లోపం లేనటువంటి వాడిగా పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించేవాడిగా ఉన్నప్పుడే దేవుడు కూడా ప్రధాన యాజకుడిగా ఆ వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటాడు. మరి సాధోకు జీవితంలో కూడా తన జీవితంలో ఎక్కడ కూడా మరి అపరిశుద్ధత లేదు, ఎక్కడ కూడా ఏ లోపం లేదు, నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా యథార్థంగా జీవించాడు. కాబట్టి ఈ సాధోకును ప్రధాన యాజకుడిగా యేసుక్రీస్తు ప్రభువారు ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. అంతేగాని ఒకవేళ మరి అపరిశుద్ధత ఉండే తన జీవితంలో పాపం కలిగి ఉంటే మరి పాపములకు దేవునికి మనుషులకు మధ్యవర్తిగా దేవుడు ఏర్పాటు చేసుకుంటాడా? చేసుకోడు. తన జీవితం ఎంతో మాదిరికరంగా ఉంది కాబట్టి ఒక ప్రధాన యాజకుడిగా మరి సాధోకును దేవుడు ఏర్పాటు చేసుకోవడం, ఆయన దినం నిత్యం ప్రతిదినం మరి మందిరంలో దహన బలులు అర్పిస్తూ ఉండేవాడు. ఇటువంటి గొప్ప యాజకుని కుమార్తెగా మరి ఈ యొక్క యెరూషా పెరుగుతూ వచ్చింది. ఎక్కడ కూడా పాపం చేయనటువంటిదిగా తన యవ్వనంలో కానీ, తన బాల్యంలో కానీ, తన యవ్వనంలో కానీ ఎక్కడ కూడా ఏ తప్పు ఏ పొరపాటు లేనటువంటిదిగా జీవిస్తూ వచ్చింది. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు కూడా అన్నారు కదా, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధుడై ఉండాలి. ఆ విధంగా మరి తండ్రి పరిశుద్ధుడిగా జీవించాడు. మరి యెరూషా యొక్క తండ్రి పరిశుద్ధుడిగా యథార్థమైనటువంటి జీవితం, భక్తి కలిగినటువంటి జీవితం, ఎంతో మర్యాద కలిగినటువంటి జీవితం, యేసుక్రీస్తు వారిని ఆశ్రయించినటువంటి జీవితం, భక్తి జీవితాన్ని సాధోకు జీవించాడు. కాబట్టి అటువంటి కుటుంబంలోనే జన్మించింది ఈ యెరూషా. మరి దైవికమైన కుటుంబంలో జన్మించినటువంటి ఈ కుమార్తె ఎట్లా ఉంటుంది? తన భక్తి జీవితం అంతా ఎక్కడ కూడా విగ్రహారాధనకి కానీ, లోకంలోనికి కానీ, పాపంలోనికి కానీ వెళ్లకుండా తండ్రి ఏదైతే మార్గంలో నడుస్తూ వచ్చాడో, ఏ భక్తి జీవితం కలిగి ఉన్నాడో, ఆయన ఏ విధంగా పరిశుద్ధంగా జీవిస్తూ వచ్చాడో, ఈ యెరూషా కూడా తను కూడా ఎంతో భక్తి కలిగినటువంటి జీవితం కలిగి యథార్థంగా జీవిస్తూ తండ్రి నడిచినటువంటి మార్గంలో నడుస్తూ పవిత్రంగా జీవించిందంట. తన యవ్వనంలో కూడా ఎక్కడ కూడా పాపం చేసినట్టుగా రాయబడలేదు. అందుకనే ప్రధాన యాజకులు ఎక్కువగా ఈ దినాల్లో లోకంలో ఉన్నవారు ఎంత తప్పులు చేసినా పట్టించుకోరు. కానీ ఒక సేవకుని కుటుంబంలో లేకపోతే యాజకుల కుటుంబంలో ఉన్నటువంటి వారు ఏదైనా పొరపాటు చేస్తే సేవకులు యాజకుని కుటుంబంలో దేవుణ్ణి సేవ చేస్తూ కూడా వారి కుటుంబంలో మరి ఇలా బలహీనతలు కలిగి ఉన్నారనే ప్రశ్న చాలామంది సేవకుల బిడ్డల్లోంచి వస్తూ ఉంటుంది. ఎందుకు? ఎవరు లోకంలో ఉండి ఏ విధంగా తిరిగినా పర్లేదు, కానీ ఒక సేవకుని కుటుంబంలో జన్మించినటువంటి బిడ్డలు దైవికంగా పెంచబడాలి, మాదిరికరంగా జీవించాలి. కాబట్టి వారు ఏదైనా తప్పు చేస్తే ప్రపంచమంతా వేలెత్తి చూపిస్తుంది. ఎందుకు? వారు దేవుని కొరకు సంపూర్ణంగా సమర్పించుకొని దేవునికి మనుషులకి మధ్యవర్తిగా ఏర్పరచబడినటువంటి యాజకులు, అనేకుల కొరకు నిత్యం ప్రార్థించే సేవకులు. కాబట్టి వారు నడిచినటువంటి మార్గంలో బిడ్డలు కూడా నడవాలనే ఉద్దేశం ఉంటుంది. కాబట్టి యెరూషా కూడా తన భక్తి జీవితం అంతా తండ్రి నడిచినటువంటి మార్గంలో నడుస్తూ ఎక్కడ కూడా తండ్రికి మరి చెడ్డ పేరు తీసుకొని రాకుండా తన భక్తి జీవితం అంతా ఎంతో మర్యాదతో భయభక్తులతో జీవిస్తూ వచ్చిందంట.
ఆ దినాల్లో యాజకుల కుమారుల కంటే కుమార్తెలు ఎక్కువ పాపం చేస్తే, జారత్వం చేసినప్పుడు వారిని అగ్నితో చంపేయాలనేటువంటి మరి రూల్ ఆ దినాల్లో ఉండేదంట. ఎవరైతే యాజకులుగా పిలువబడుతున్నారో వారి కుమార్తెలు పాపం చేసినప్పుడు, జారత్వం చేసినప్పుడు వారిని బ్రతికించకూడదు, వారిని అగ్నితో కాల్చివేయాలనేది ఒక మరి శాసనాన్ని ఆ దినాల్లో పెట్టినప్పుడు, మరి ఎక్కడ కూడా జెరుషా తన భక్తి జీవితంలో తండ్రికి చెడు సాక్ష్యాన్ని పొందినటువంటి, చెడు పేరు తెచ్చినట్లుగా తన జీవితంలో లేదు. అటువంటి ప్రధాన యాజకుడు అయినటువంటి సాదోకు కుమార్తెగా, ఒక యాజకుని కుమార్తెగా ఈ జెరుషా జీవిస్తూ వచ్చింది. యవనంలో కానీ మరి బాల్యంలో కానీ తన జీవితం అంతా ఎంతో మాదిరికరమైనటువంటి జీవితాన్ని తను జీవిస్తూ వచ్చింది. అందుకనే యాజకుని కుమార్తెగా తను పిలువబడుతూ వచ్చింది కదా. ఒక యాజకుని కుమార్తెగా పిలువబడడం అనేది అదెంతో గొప్ప మరి అదృష్టంతో కూడినటువంటి జీవితం. అటువంటి భక్తి కలిగి లేవి గోత్రంలో నుంచి మరి ఈ జెరుషా జన్మిస్తూ వచ్చిందనమాట. కాబట్టి మరి ఈ యెరూషా వల్లే మన ఆత్మీయ జీవితంలో కూడా మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆ ప్రధాన యాజకుడు ఎవరు? ఇటు ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. భౌతిక సంబంధమైనటువంటి తండ్రికి సాదోకు కుమార్తెగా యెరూషాని అంత భక్తి జీవితం జీవించినప్పుడు, మరి మనకు ప్రధాన యాజకుడిగా పిలువబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి కొరకు మనం ఎంత భక్తి జీవితం జీవించాలి, మనం ఎంత సాక్షి జీవితం జీవించాలి. మరి భక్తి అనగా ఏంటి? ఇహలోక మాల్యం తనకు అంటకుండా, మరి భక్తికి పేతురు రాసిన పత్రికలో ఉంటుంది, తను తాను పవిత్రపరచుకుంటాయే కదా భక్తి అని. పేతురు రాసిన పత్రిక మొదటి పేతురు 2 పేతురు అనుకుంటాను, చూడండి. యాకోబు రాసిన పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాన్లను వారి ఇబ్బందులో పరామర్శించుటయు, యహలోక మాలిన్యం తనకంటకుండా తను తాను కాపాడుకొనుటయే. భక్తి అంటే ఏంటి? యహలోక మాలిన్యం తనకంటకుండా తను తాను కాపాడుకొనుట, దిక్కులేని పిల్లలను, విధవరాలను ఆదరించుట, వారి ఇబ్బందుల్లో వారిని పరామర్శించుటయే భక్తి. కాబట్టి మన పరలోకపు యజమానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ప్రధాన యాజకుడిగా మనకున్నాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. కాబట్టి మనకు సరిపోయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనకు ప్రధాన యాజకుడిగా ఉన్నప్పుడు, ప్రధాన యాజకుడు అని యేసుక్రీస్తు ప్రభువారికి మనం కూడా భక్తి కలిగినటువంటి పిల్లలముగా ఉండాలి, పరిశుద్ధమైనటువంటి పిల్లలుగా ఉండాలి. నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండుడి. మన దేవుడు పరిశుద్ధుడు, యథార్థత కలిగినటువంటి వాడు, ఏ పాపమును, ఏ కల్మషమును, ఏ నిష్కలంకం లేనటువంటి వాడుగా ఈ లోకంలోనికి వచ్చాడు. కామక్రోధం మదమచ్చరం లేనటువంటి వాడిగా, ఎంతో దీనుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు. తన మాదిరిని మన కొరకే చూపించాడు. అటువంటి పరమతండ్రి అయిన ప్రధాన యాజకుడికి మనం కూడా ఎట్లా ఉండాలి? దేవుని పిల్లలమైన మనము, ప్రధాన యాజకుడమైన పిల్లలమైన మనం కూడా భక్తి కలిగిన వారముగా, ప్రేమ కలిగినటువంటి వారముగా, మరి దైవికమైనటువంటి మార్గంలో నడిచేటువంటి వారంగా ఉండాలని ఈ దినం మరి యెరూషా ద్వారా తను మనకి మాదిరిగా మనతో మాట్లాడుతుంది. తను ఏదైతే మార్గంలో, భక్తి మార్గంలో నడుస్తూ వచ్చిందో, ప్రధాన యాజకుని కుమార్తెగా జీవించి తన భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చిందో, ఆ విధంగానే మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభువారికి మనం కూడా భక్తి, విశ్వాసం, ప్రేమ కలిగినటువంటి వారంగా నడుచుకున్నప్పుడు దేవుడు మనల్ని కూడా ఆత్మీయంగా, భౌతికంగా ఆస్వాదించేవాడిగా ఉంటాడు. కాబట్టి యెరూషా వలె మనం కూడా భక్తి కలిగినటువంటి వారంగా జీవించాలి. మరి ఈ యెరూషా మరి సాదోకు కుమార్తెగా, మరి యాజకుని యొక్క కుమార్తెగానే మాత్రమే కాకుండా తన జీవితాన్ని మరి యవన కాలంలో ఇంకొకరికి భార్యగా, మరి యవనంలో మరి బాల్యంలో ఒక తండ్రికి, ప్రధాన యాజకుడికి కుమార్తెగా ఉండడమే కాదు, ఇంకొకరికి యవన కాలంలో మరి వివాహం చేయబడి ఇంకొక యూదారాజుకి భార్యగా చేయబడుతూ వచ్చింది. అందుకే స్త్రీ 3 విధానాలుగా తన జీవితాన్ని పూర్తి చేస్తుంది కదా.
బాల్యంలో ఒక తల్లికి కుమార్తెగాను, తిరిగి వివాహమైన తర్వాత భార్యగా, ఆ తర్వాత కుమారుల యొక్క తల్లిగా తన జీవితాన్ని సంపూర్తి చేస్తుంది. ప్రధాన యాజకుడికి కుమార్తెగా ఉంది. ఇప్పుడు ఒక యాజకుని మరి యూదా రాజుకు భార్యగా ఉంటూ వచ్చింది. ఆమె ఎవరు? ఉజ్జియా. ఎవరికి భార్యగా ఉంది? 2వ దినవృత్తాంతములు 27వ అధ్యాయము 2వ వచనంలో, యెహోవా మందిరంలో ప్రవేశించిన తప్ప అతడు తన తండ్రి అయిన ఉజ్జియా యొక్క చర్య అంతటి ప్రకారం చేయొచ్చు యెహోవా దృష్టికి యథార్థముగానే ప్రవర్తించెను. మరి ఇక్కడ ఉజ్జియా కూడా ఒక మరి రాజు అనమాట. ఉజ్జియా ఎవరు? ఒక రాజు, యూదా రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాజుకు ఈ యెరూషా భార్యగా ఉంది. ఉజ్జియా యొక్క జీవితం అంతా మనకు తెలుసు కదా. తను ఎంతో యథార్థంగా ప్రవర్తించాడు, భక్తి కలిగినటువంటి వాడిగా జీవించాడు, దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వాడుగా ఉన్నాడు. తన జీవితంలో అన్ని ఆశీర్వాదాలే అంచెలంచెలుగా తన జీవితం వర్ధిల్లుతూ వచ్చింది. ఉజ్జియా యొక్క జీవితం ఎక్కడ కూడా తన జీవితంలో పొరపాట్లు తప్పులు చేయకుండా దేవుని ఆశ్రయించినటువంటి వాడుగా ఉన్నాడు ఉజ్జియా. తన భక్తి జీవితంలో వ్యవసాయ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ, కట్టడాల్లో కానీ, దేవుని మందిరాలు పునర్నిర్మించడంలో కానీ, అన్ని విషయాల్లో దేవుడు ఉజ్జియాను అంతకంతకు విస్తారంగా తను ఆస్వాదిస్తూ వచ్చాడు. ఎత్తైన కోటలు కడుతూ వచ్చాడు. తర్వాత మందిర ద్వారాలు నిలబెడుతూ వచ్చాడు. తన ప్రాకారములను కడుతూ వచ్చాడు. ఉజ్జియా తన జీవితంలో ఎంతో యథార్థంగా జీవిస్తూ తన భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. అటువంటి గొప్ప దేవుణ్ణి ఆశ్రయించినటువంటి భర్తకు భార్యగా యెరూషా ఉందన్నమాట. ఎక్కడ కూడా తను గర్వించలేదు. నేను ఒక ప్రధాన యాజకుని కుమార్తెనే, ఆ తర్వాత ఒక గొప్ప రాజుకు, ఉజ్జియా రాజుకు, దేవుణ్ణి ఆశ్రయించినటువంటి, దేవుని మీద ఆనుకున్నటువంటి యూదా రాజుకు నేను ఒక భార్యగా ఉన్నానే. నా భర్త ఐశ్వర్యవంతుడు, తన జీవితంలో అన్ని ఆశీర్వాదాలే, తను ఎక్కడికి వెళ్ళినా వర్ధిల్లుతూ వచ్చాడు. అటువంటి గొప్ప రాజుకు నేను భార్యగా ఉన్నానటువంటి గర్వం ఎక్కడ కూడా యెరూషా జీవితంలో ఇంత కూడా తన గర్వానికి చోటు ఇవ్వకుండా తన భక్తి జీవితాన్ని జీవిస్తూ వచ్చింది. ఆ తర్వాత ఉజ్జియా జీవితం చూసినట్లయితే తను ఎప్పుడైతే ఆస్వాదించబడుతూ వచ్చాడో చిన్నగా దేవుణ్ణి ఆశ్రయించడానికి బదులుగా తన భక్తి జీవితాన్ని విడిచిపెట్టి తిరిగి నేను ప్రధాన యాజకుడైనటువంటి సాదోకుకు అల్లుండి కదా, సాదోకుకు కుమార్తె అయినటువంటి ప్రధాన యాజకుడైనటువంటి సాదోకు కుమార్తె అయిన యెరూషా యొక్క భర్తని కదా నేను కూడా దేవుని సన్నిధిలో ధూపం వేయచ్చు, నేను కూడా దేవుని మందసాన్ని మోయొచ్చు అని ఒక గర్వాన్ని తన హృదయంలోనికి ఎప్పుడైతే తెచ్చుకున్నాడో, దేవునికి ఆశ్రయించడానికి బదులుగా ఎప్పుడైతే తన జీవితంలో కొంచెం గర్వం వచ్చిందో, తను యాజకులు చేయాల్సినటువంటి పని తను ఎప్పుడైతే చేస్తూ వచ్చాడో తను కుష్ఠరోగి అయిపోతూ వచ్చాడు. చూడండి ఇంకా తన జీవితంలో ఎంత బాధ. అప్పటి వరకు ఒక భర్తకు ఒక ప్రధాన యాజకుడు కుమార్తెగా ఉన్నానని సంతోషించింది. తర్వాత ఒక యూదా రాజుకు నేను భార్యగా ఉన్నానని సంతోషించింది. ఎప్పుడైతే తన జీవితంలో ఆశీర్వాదం, తన జీవితంలో అంచెలంచెలుగా దేవుడు ఆస్వాదిస్తూ వచ్చాడో, దేవుణ్ణి ఆశ్రయించడం మర్చిపోయాడు. ప్రధాన యాజకులు చేయాల్సినటువంటి పని ఉజ్జియా చేసి గొప్ప నష్టాన్ని తన జీవితంలో తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఎవరికి బాధ? భార్యకి బాధ. అయ్యో, ఇంతవరకు దేవుణ్ణి ఆశ్రయించాడు నా భర్త, దేవుని మీద ఆనుకున్నాడు, అంచెలంచెలుగా దేవుని ఆశీర్వాదం మేము చూస్తూ వచ్చాం. కానీ దేవుణ్ణి ఎప్పుడైతే గర్వించి నా భర్త చేయరాన్ని తప్పు చేస్తూ వచ్చాడు, ఇంత గొప్ప నష్టాన్ని మేము తెచ్చుకున్నామే, ప్రభువా నా భర్త పక్షంగా నన్ను క్షమించు అయ్యా, ఈ పాపం, ఈ దోషం నా తరతరాలకు అంటకుండా నన్ను కాపాడు ప్రభువా అని ఒక భార్యగా తనెంతో తల్లడిల్లిపోయి ఉంటుంది, ఎంతో ప్రార్థించి ఉంటుంది. ఎందుకు? ప్రధాన యాజకుని కుమార్తె. ఏదైనా యాజకుడు ప్రతిదినం నిత్యము బలులు అర్పించేవాడు కదా తండ్రి. అటువంటి గొప్ప కుటుంబంలో నుంచి వచ్చింది కదా యెరూషా. ఇంకా ఏదైనా, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ పరిస్థితి తన జీవితంలో సంభవించినా కూడా దేవుని మీద ఆధారపడడం, దేవుని మీద ఆనుకొనడం యెరూషా నేర్చుకుంది. కాబట్టి తన భర్తకు వచ్చినటువంటి పరిస్థితిని బట్టి కూడా ఎంతో కృంగిపోయి ఉండొచ్చు, ఎంతో బాధపడి ఉండవచ్చు, తన దుఃఖం, తన హృదయం ఎంతో భారంతో నిండి ఉండవచ్చు. కానీ ఎక్కడ కూడా తను
గర్వపడినట్లుగా, బాధపడినట్లుగా కనబడట్లేదు. కానీ దేవుని వాక్యంలో మరి తను భర్త నిమిత్తం ఒకవేళ ప్రార్థించి ఉండవచ్చేమో తన జీవితంలో కదా. మరి తను కూడా గర్వించి ఉండవచ్చు కదా. ఉజ్జియాకి ఆ దినాల్లో రాజులకు చాలామంది భార్యలు ఉంటారు కదా. ఒక్కరిని కాదు వారు వివాహం చేసుకునేది, రాజులైన వారికి చాలామంది భార్యలు ఉంటారు. కానీ మరి ఉజ్జియాకి ఎంతోమంది భార్యలు ఉన్నా కూడా ఒక ఎరుషా గురించి మాత్రమే బైబిల్లో రాయబడింది. మరి అంతమంది భార్యల గురించి బైబిల్లో రాయబడి ఉండవచ్చు కదా, ఎక్కడ కూడా రాయలేదు. కానీ ఒక ఎరుషా, ఎందుకంటే తన జీవితం అంతా భక్తిగా, మర్యాదగా, పరిశుద్ధంగా జీవించింది కాబట్టే తన గురించి బైబిల్లో రాయబడుతూ వచ్చింది. మన జీవితాలు, మన పేర్లు ఎక్కడ ఉన్నాయి మరి? మన జీవితాల గురించి, మనం కలిగినటువంటి భక్తి జీవితం గురించి మరి బైబిల్ గ్రంథంలో, జీవ గ్రంథంలో రాయబడి ఉండాలంటే భూమి మీద మనం కూడా ఎట్లా ఉండాలి? దేవుని కొరకు మాదిరికరంగా ఉండాలి. ఎరుషా జీవించినటువంటి భక్తి జీవితం మనం కూడా కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఉజ్జియా గర్వించాడో తనకు కలిగినటువంటి పరిస్థితిని బట్టి, తను ఇంకా దేవునికి సమీపంగా వచ్చి దేవుని పాదాలను పట్టుకొని దేవుణ్ణి ఆశ్రయించినటువంటి స్త్రీగా ఈ ఎరుషా ఉందన్నమాట. తన జీవితంలో వచ్చిన కృంగుదలను బట్టి, నిరాశలను బట్టి, నిస్పృహలను బట్టి, కష్టములు, బాధలను బట్టి తను ఎక్కడ కూడా కృంగిపోకుండా ఇంకా మరింతగా దేవునికి సమీపంగా వచ్చినటువంటి స్త్రీగా ఉందన్నమాట. కాబట్టి ఎరుషా వలె మనం కూడా పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించాలి. ఒక రాజు యొక్క భార్య అయినప్పటికీ ఎక్కడ కూడా గర్వం తనలోనికి రాకుండా ఇంకా దేవునికి సమీపంగా వచ్చినట్లుగా మనం కూడా మనకు వస్తున్న పరిస్థితులను బట్టి దేవునికి ఇంకా మరింత సమీపంగా వచ్చి ప్రార్థనలో నలిగిపోయినటువంటి వారంగా మనం ఉండాలని ఇక్కడ ఎరుషా మన జీవితం ద్వారా మాట్లాడుతూ వచ్చింది. కాబట్టి ఇంకా ఎవరికూ తల్లిగా ఉందంటే, ఒక తండ్రికి కుమార్తెగా ఉంది, ఒక రాజుకు భార్యగా ఉంది, యోతాముకు తల్లిగా ఉందన్నమాట. చూడండి, తన జీవితం 3 విధాలుగా సంపూర్తి చేసిందా లేదా? ఇక్కడ మరి ఎంతోమంది భార్యలు ఉన్నారు ఉజ్జియాకి. అయినప్పటికీ ఒక ఎరుషా కుమారుని పేరు మాత్రమే బైబిల్ గ్రంథంలో రాయబడ్డ ఉద్దేశం ఏంటంటే, ప్రభా, నా భర్త చేసినటువంటి నష్టం ద్వారా నా కుటుంబం, నా వంశావళి ఇంతటితో ఆగిపోకూడదు. నా తర్వాత, మరి నా భర్త తర్వాత నాకు పుట్టినటువంటి కుమారుడు యోతాము కూడా రాజ్యాన్ని పరిపాలించాలని తనెంతో గోజాడుండవచ్చు కదా. ప్రభా, ఇంతటితో ముగిసిపోవద్దు, ఇంతటితో ఆగిపోవద్దు. ఈ సింహాసనం, ఈ రాజ్యం మరి నా కుమారుడు కావాలని ఎంతో తను మరి తన తండ్రి నడిచినటువంటి మార్గంలో నడిచి తన ప్రార్థనా పరురాలిగా జీవిస్తూ వచ్చింది. అందును బట్టే తన తండ్రి తర్వాత, ఉజ్జియా తర్వాత యోతాము ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడంట? యోతాము ఏళ్ళను ఆరంభించినప్పుడు 25 ఏళ్ళ వాడై యెరూషలేములో 16 సంవత్సరములు, అంటే 16 సంవత్సరాలు ఏళ్ళను ఆరంభించాడంట. అప్పుడు చెప్పుకొని ఉంటుంది, అయ్యా, మీ తండ్రి దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం ఎంతో భక్తిగా ఉన్నాడు, దేవుని మీద ఆధారపడినంత కాలం ఎంతో పరిశుద్ధుడుగా ఉన్నాడు, దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం తను రాజ్యాన్ని పరిపాలిస్తూ వచ్చాడు, తన జీవితంలో అన్ని ఆశీర్వాదాలే, తను ఎటు పోయినా ఆశీర్వాదాలే, ఎక్కడున్నా తన జీవితంలో అంతకంతకు దేవుడు ఆస్వాదిస్తూ వచ్చాడు. గర్వపడ్డాడు, మరి చేయకున్నటువంటి తప్పు చేసి నష్టాన్ని తెచ్చుకున్నాడు. కాబట్టి నా కుమారుడు, నువ్వు ఈ తప్పు చెయ్యొద్దు, నీ తండ్రి నడిచినటువంటి మార్గంలో నువ్వు నడవద్దు, ఇంతటితో నీ తండ్రితో ఈ అధికారం, ఈ రాజ్యం ఇంతటితో అంతరించిపోవద్దు కుమారుడా అని చెప్పి యోతాముకి ఒక తల్లిగా యోతాముకు చక్కని ఉపదేశం ఇచ్చినటువంటి స్త్రీగా ఉంది. మనం కూడా అంతే, మన జీవితాల్లో మన పిల్లలకు మంచి ఉపదేశాన్ని ఉపదేశించాలి. మన పరమ తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మంచి ఉపదేశాన్ని మనకు ఉపదేశిస్తున్నాడు. మంచి మార్గంలో, ఆయన మార్గంలో నడిపిస్తున్నాడు. నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను అనే యేసుక్రీస్తు ప్రభువారు ఒక మార్గాన్ని మనకు చూపించాడు. ఉన్నత స్థలముల మీద మనల్ని ఎక్కించినటువంటి వాడుగా ఉన్నాడు. మరి మనలో జీవం ఉంచి జీవాన్ని ఇచ్చినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆయన మార్గంలో, శ్రేష్టమైనటువంటి మార్గంలోనికి మనం నడిపిస్తున్నాడు. ఆయన ఉపదేశ క్రమాన్ని మనకు అనుగ్రహించినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి తల్లి కూడా, ఎరుషా కూడా చక్కని మార్గం కుమారునికి బోధించింది. ఒక ఉపదేశ క్రమాన్ని తనకు బోధించింది. తండ్రి నడిచినటువంటి మార్గంలో మరి నడువు, కానీ మరి చివరిలో తండ్రి తప్పిపోయినట్టుగా నువ్వు తప్పిపోవద్దు కుమారుడా అని ఒక ఉపదేశాన్ని ఇచ్చి తండ్రి దగ్గర, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర మొరపెట్టుకొని తిరిగి ఆ రాజ్యాన్ని
కుమారునికి అప్పగించింది. తను ఎంత ప్రాధేయపడి ఉంటే, తను ఎంత దుఃఖపడి ఉంటే, దేవుని పాదాలు ఎంతగా ఆశ్రయించి ఉంటే, ఎంతగా దేవునిలో నలిగిపోయి ఉంటే అధికారాన్ని తిరిగి కుమారునికి అప్పగించుంటుంది తల్లి కదా. మరి ఎంతోమంది భార్యలు కుమారులు ఉన్నారు, కానీ వారికి రానటువంటి రాజ్యం ఒక యోతాముకు మాత్రమే, యెరూషా కుమారుడికి మాత్రమే ఆ రాజ్యం వచ్చింది. తిరిగి ఆ రాజ్య భారాన్ని, ఆ సింహాసనాన్ని, అధికారం మీద కూర్చుండబెట్టడానికి తల్లి ఎంతో ప్రాధేయపడి ఉంటుంది దేవుని దగ్గర కదా. ఆమె ప్రార్థనే తిరిగి అదే అధికారం, అదే సింహాసనం మీద కుమారుడు కూర్చోవడానికి యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి ఆ రాజ్యాన్ని అంతటితో అది ఆగిపోకుండా సింహాసనం, ఆ రాజ్య పరిపాలన దేవుడు తిరిగి కుమారుడికి అనుగ్రహిస్తూ వచ్చాడు. చూడండి, 3 విధానాలుగా యాజకుని కుమార్తెగా, ఉజ్జా యొక్క భార్యగా, తిరిగి యోతాము యొక్క మరి తల్లిగా తన జీవితాన్ని సంపూర్తి చేసుకుంటూ వచ్చింది. ఇదంతవరకు బాగానే ఉంది. మరి అసలు జెరూషా అంటే అర్థం ఏంటి? జెరూషా అనగా దేవుని సొత్తు లేదా దేవునిలోకి స్వాధీనపరచబడినటువంటి స్త్రీ అనగా దేవుణ్ణి సొత్తు అయిపోయింది. లేవి గోత్రంలో నుంచి వచ్చి, లేవి గోత్రం ఏమది జెరూషాది. సాదోకు లేవి గోత్రికుడు అయితే ఈ లేవి గోత్రంలోంచి ఎక్కడికి వచ్చింది? యూదా గోత్రంలోకి వచ్చింది. యూదా గోత్రపు కుటుంబ సింహంగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశంలోనికి మరి యోతాముకు తన యొక్క కుమారుడు యోతాము యూదా గోత్రికుడు. యూదా గోత్రంలో నుంచి యేసుక్రీస్తు ప్రభు రావడానికి ఇష్టపడుతూ వచ్చాడు. దేవుని సొత్తుగా చేయబడుతూ వచ్చింది, దేవుని స్వాధీనంలోనికి చేయబడుతూ వచ్చింది. మనం కూడా లోక మాలిన్యంలోంచి తప్పించబడి, ఆ నిత్య నాశనం నుంచి మనం తప్పించబడి, దేవుని స్వారూప్యంలోనికి, దేవుని సొత్తైన ప్రజగా మనం మారడానికి, ఆయనలోనికి మనం స్వాధీనపరచబడడానికి యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకంలోనికి దాసునిగా, రిక్తునిగా తగ్గించుకొని లోకంలోనికి వచ్చి బలి పశువుగా దేవుని లోకంలోనికి వచ్చి మరి తగ్గించుకొని శిలువ మరణం పొందిన వాడుగా ఉన్నాడు. ఆయన చేసినటువంటి బలియాగమే, ఆయన కాచినటువంటి రక్తమే దేవుడు మనల్ని పరిశుద్ధపరచుకున్నాడు, దేవుని సొత్తైన ప్రజలుగా చేసుకుంటూ వచ్చాడు. చూడండి, ఆ వాక్యం మనం చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనపడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. ఎట్లా చేసుకున్నాడంట? దాసుని స్వరూపం ధరించి ఎట్లా వచ్చాడు? మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే మన కొరకు ఈ లోకంలోనికి వచ్చిన వాడుగా ఉన్నాడు. ఆ విధేయత మనం కూడా కలిగి ఉండాలని, మనం కూడా దేవుని విషయంలో తగ్గింపు కలిగి విధేయత కలిగి ఉండాలి, అన్ని విషయాల్లో తగ్గించుకోవాలని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చి మనకు మాదిరి ఉంచినాడనమాట. కాబట్టి మనం కూడా ఆయన పోలికలోనికి మార్చబడి, ఆయన సొత్తైన ప్రజగా చేయబడి, ఆయన స్వాధీనంలోంచి దేవుని స్వాధీనంలోనికి మార్చబడాలని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడం, దేవుని చిత్తానుసారంగా ఈ లోకంలోనికి వచ్చి మన కొరకే మనం చేయాల్సినటువంటి మనం చేసినటువంటి ప్రతి పాపం అపరాధం బట్టి ఆయన గాయపరచబడి మన కొరకే చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన వాడిగా ఉన్నాడు. ఇప్పుడు మనం దేవుని సొత్తు అయిపోయాం. దేవునిలో మనం దేవునికి మనం స్వాధీనపరచబడినటువంటి కుమార్తెలుగా చేయబడుతూ వచ్చాం. యెరూషా వలె మరి 4 గంటలుగా తన జీవితంలో
ఎన్నో మేలుల ఆశీర్వాదాలు పొందినటువంటి స్త్రీగా స్త్రీ యొక్క జీవితాన్ని సంపూర్తి చేసింది. ఒక మంచి కుమార్తెగా, ఒక మంచి భార్యకు భర్తగా, ఒక మంచి కుమారునికి తల్లిగా, తిరిగి దేవునికి సొత్తైనటువంటి ప్రజగా, దేవుని స్వాధీనంలోంచి మార్చబడినటువంటి కుమార్తెగా తన 4 గంటలైనటువంటి అనుభవంలో తన జీవితాన్ని సంపూర్తి చేస్తూ వచ్చింది. మన జీవితంలో కూడా స్త్రీగా దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యత మనం కూడా నెరవేర్చే వారంగా ఉండాలి. దేవుడు మనకు అప్పగించినటువంటి పరిచర్య విషయంలో కానీ, దేవుడు మనల్ని నమ్మి మనం ఒక సంఘాన్ని అప్పగించాడు, ఆ పరిచర్లో కానీ, లేకపోతే దేవుడు మనకి బిడ్డల్ని ఇచ్చాడు, మనని ఒక కుటుంబంగా చేశాడు. మన జీవితంలో స్త్రీగా మనం సంపూర్తి చేయవలసినటువంటి కార్యాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ మనం సంపూర్తి చేసినప్పుడే మనం సంపూర్ణమైనటువంటి స్త్రీగా మన జీవితాన్ని మనం పూర్తి చేసినటువంటి వారంగా ఉంటాం. యెరూషా వలె ఈ 4 గంటల అనుభవం కలిగినటువంటి వారమే మన ఆత్మీయ జీవితంలో దేవుణ్ణి సంతోషపెట్టాలి. మనుషులను సంతోషపెట్టు కంటే దేవుణ్ణి సంతోషపెట్టి మన జీవితాన్ని సంపూర్తి చేసినప్పుడు దేవుడు సంతోషించే దేవుడుగా ఉంటాడు. ఈ 4 గంటల అనుభవం కలిగి మనం ఆత్మీయ జీవితంలో ముందు కొనసాగినట్లు దేవుడు మనకు సహాయపడునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఇచ్చినటువంటి తండ్రి, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నటువంటి గొప్ప దేవ, నీ ఘనమైన పాదములకు మీకు ఎంత వందనములు చెల్లిస్తున్నాను. వెలుపులోని వంటి వాడవుడు, పరిశుద్ధతను బట్టి నువ్వు మహానీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు ఆశ్చర్యకారములు చేసే గొప్ప దేవుడవుగా మీరు మాకున్నందుకే మీకు ఎంత వందనములు. మేము అపనమ్మకస్తులం ప్రభా, నమ్మదగిన వారం కానప్పటికీ మీరు ప్రభా నమ్మదగిన దేవుడుగా ఉండి అపనమ్మకస్తులైన మాయడల నీ నమ్మకత్వాన్ని రుజువుపరుస్తున్నందుకే మీకు ఎంత వందనములు చెల్లిస్తున్నాను. వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడవుగా మా జీవితంలో ఉండి ఈ దినం వరకు ప్రభా మాకు చాలిన దేవుడవుగా, మాకు సరిపోయిన ప్రధాన యాజకుడుగా మీరుండి ప్రభా మా జీవితాల్లో మీరు చేస్తూ వస్తున్న ప్రతి మేలు మహోపకారములను బట్టి మీకు ఎంత వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. మరి ఈ దినం సహోదరుల కూడికలో మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకు కూడా మీకు ఎంత వందనములు చెల్లిస్తున్నాను. యెరూషా తన జీవితంలో ప్రభా ఎన్నో ప్రభా తండ్రి తన మేళ్ళు ఆశీర్వాదములు పొందుతూ వచ్చింది. తన జీవితంలో పరిశుద్ధత కలిగి జీవిస్తూ వచ్చింది. యథార్థత కలిగినటువంటి స్త్రీగా ప్రభా మరి తండ్రి ఒక ప్రధాన యాజకుని కుమార్తెగా తండ్రి తను కూడా తన జీవితాన్ని ఎంతో ప్రభా మాదిరికరమైనటువంటి జీవితం, భక్తి కలిగినటువంటి జీవితం, విశ్వాసం, ప్రేమ కలిగినటువంటి తండ్రి జీవితం కలిగి జీవిస్తూ వచ్చింది. కనుక ప్రభా మా ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభువారైన మీకు మేము కూడా ప్రభా మరి తండ్రి ప్రభా మేము భక్తి కలిగినటువంటి వారంగా, విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ కలిగినటువంటి వారంగా మా జీవితంలో మేము ప్రభా తండ్రి మీకు మాదిరికరంగా జీవించుటకు మాకు సహాయపడవలసిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. యెరూషా వల్లే మేము కూడా మా జీవితాన్ని సంపూర్తి చేసేవారంగా ప్రభా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. ఎక్కడ కూడా ప్రభా మరి తండ్రి మీకు నింద తెచ్చేవారంగా, మీకు అవమానం తెచ్చేవారంగా జీవించకుండా ప్రభా మీరు మమ్మల్ని రక్షించుకున్నారు, మీ సొత్తైన ప్రజగా చేసుకుంటూ వచ్చారు. జీవంగల దేవుని సంఘంలో మమ్మల్ని అంగములుగా చేర్చుకుంటూ వచ్చారు తండ్రి. ప్రభా మరి తండ్రి మీ స్వారూప్యంలోనికి, మీ పోలికలోనికి మమ్మల్ని నిర్మించుకున్నారు. కనుక మీ మార్గంలో మేము నడవడానికి సహాయపడమని ప్రార్థిస్తున్నాం. దేవా కనికరించి కృప చూపించండి. అంత మాత్రమే కాదు, యెరూషా ఒక యూదా రాజుకు భార్యగా ఉండి ప్రభా మరి తండ్రి రాణిగా ఒక గొప్ప స్థానాన్ని పొందినప్పటికీ ఎక్కడ గర్వపడలేదు. ఎక్కడ కూడా ప్రభా మరి తండ్రి ఒక రాజుకు భార్యని కదా అని తను గర్వించలేదు. కానీ ఇంకనూ ప్రభా మీకు సమీపంగా ఉంటూ వచ్చింది. ఒక దేవుని ఆశ్రయించినటువంటి ఉజ్జియాకు భార్యగా ఉండి తను భార్యగా తనకు కావాల్సిన తను ఎక్కడ ప్రభా మరి తండ్రి ఎక్కడ కూడా తన భర్తకు అవమానం తీసుకురాకుండా తన జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చింది. అయితే ప్రభా మరి తను ఉజ్జియా చేసినటువంటి పొరపాటును బట్టి తను క్షమాపణ అడుగుతూ తన భర్త పక్షంగా మీ పాదంలో చెంత చేరినప్పుడు తన కుమారుణ్ణి ప్రభా తిరిగి ఆ రాజ్యాన్ని, ఆ సింహాసనాన్ని తన కుమారునికి అప్పగించినట్లుగా ప్రభా మేము చూస్తున్నాం. ఒక మరి తండ్రికి కుమార్తెగానే కాదు, ఒక భర్తకు భార్యగానే కాదు, ఒక కుమారునికి తల్లిగా కూడా తన జీవితాన్ని సంపూర్తి చేస్తూ వచ్చింది. నిజంగా తనకి ఒక ఉపదేశ క్రమాన్ని నేర్పిస్తూ వచ్చింది, ఒక మంచి మార్గాన్ని బోధిస్తూ వచ్చింది తండ్రి. ప్రభా ఎంత గొప్ప తల్లిగా తన జీవితం జీవిస్తూ వచ్చిందో ఆ విధంగా మేము కూడా ఉన్నట్లుగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం.
దేవా కనికరించండి. యెరూషా అనగా దేవుని సొత్తని ప్రభా మరి తండ్రి దేవుని స్వాధీనంలోనికి మార్చబడినట్లుగా తండ్రి మేము చూస్తున్నాం. మమ్మల్ని కూడా నీ సొత్తైన ప్రజగా చేసుకుంటూ వచ్చావు. మీ స్వారూప్యంలో నీకు మార్చుకున్నావు. మీ స్వాధీనంలోనికి మేము రాగలగడానికి సహాయపడుతూ వచ్చావు కనుక ప్రభా మరి తండ్రి మేము ఆ విధంగా జీవించడానికి యెరూషా వలె 4 అనుభవం కలిగి మేము ముందుకు ఆత్మీయంగా భౌతికంగా నడిపించబడడానికి మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం. దేవా కనికరించి కృప చూపించండి. మాకు ఒక స్త్రీగా మాకు అప్పగించినటువంటి ఈ బాధ్యతలు మేము సంపూర్తి చేసి మీరు అక్కడొక్కరికే మేము సిద్ధపడినట్లుగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. కనికరించి కృప చూపించండి. తిరిగి ప్రవిధానం చేయబడినటువంటి పరిచర్యను మీరే నీరు కట్టి ఫలింపచేసి ఆత్మముద్రవేమని ప్రార్థిస్తున్నాం. చేరి వచ్చిన మీ బిడ్డలందరినీ బట్టి మీకు ఎంత వందనములు తండ్రి. కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. ఆత్మీయంగా భౌతికంగా వారు కూడా యెరూషా వలె ప్రభా మరి తండ్రి 4 అనుభవం కలిగి ప్రభా మీ కొరకే నమ్మకంగా జీవించడానికి సహాయపడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. తిరిగి శనివారం సిద్ధపాటు కూడికలోను ఆదివారం ప్రభుదినంలో మీరు కృప చూపించండి. మీరే సహాయపడవలసిందిగా ప్రార్థిస్తూ చేయబడి పరిచర్యను మీరు దీవించి ఆస్వాదించమని మీరే సహాయపడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ మీ కృపల హస్తాలకు అప్పగించుకుంటూ ఎవరైతే ఈ దినం రాలేకపోతూ వచ్చారో వారిని మీరు దర్శించండి ప్రభా. వారు ఎక్కడ ఆత్మీయంగా నష్టపోకుండా చేయండి. ఆసక్తి విషయంలో మాందులు కాక ఆత్మయందు తీవ్రత గల వారి మిమ్మల్ని సేవించే వారిగా చేయండి. బుద్ధి కలిగిన కన్యకల వల్లే మీ కొరకే సిద్ధపాటు కలిగిన వారి స్త్రీల వల్లే చేయండి. దేవా మీరే కృప చూపించండి. మంచి బల నమ్మకమైనటువంటి దాసురాలముగా మేము పిలువబట్టుకు మీరే కృప చూపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. కనికరించి కృప చూపించమని ప్రభా మరి తండ్రి భూమి మీద మనిషి కుమారుడు వచ్చినప్పుడు విశ్వాసం కనుగొనని వాక్యంలో రాయబడింది. నిజమే ప్రభా, మాలో అటువంటి విశ్వాసం కోల్పోయినటువంటి దినాల్లో మేము ఉంటున్నాం తండ్రి. ప్రభా మరి తండ్రి ఎక్కడ కూడా మీ విశ్వాసం కోల్పోయి ప్రభా మీకు అవమానం తీసుకురాకున్నట్లుగా తండ్రి అంతకంతకు ఆత్మీయంగా మేము వృద్ధి పొంది ప్రభా మేము తండ్రి నీ రాకడొక్కరికే సిద్ధపడినట్లుగా మమ్మల్ని మీరే సిద్ధపరచవలసిందిగా ప్రార్థిస్తూ ఇచ్చిన సమయం కొరకే మీ కొందనంలో చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ శనివారం సిద్ధపాటు కొరకే మనం చేరి వస్తాం. ఆదివారం పరిచర్య కొరకే ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్.